వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తుంది. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరపాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రారంభమైన విజయోత్సవాలు డిసెంబర్ 9 దాకా జరగనున్నాయి. దాదాపు 26 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఈ ఏడాది పాలనను వేలాది మంది కళాకారులతో పలు స్టేజ్ షోలతో ఏర్పాటు చేసి అంబరంగ వైభవంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. అయితేలోనే బీఆర్ఎస్ నిన్న 29న దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీక్షా దివాస్ లో అసలు ఉద్యమానికి ఏ విధంగా ప్రాణం పోశారు, చరిత్రని మలుపు ఏ విధంగా తిప్పింది, దీక్షా దివాస్ లో కేసీఆర్ ఆనాడు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిన్న ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నిరసన కార్యక్రమాలకి తెరలేపుతామని చెప్తుంది. మరి డిసెంబర్ 7న ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న ఈ నేపథ్యంలో అసలు పాలన ఎలా ఉంది, పాలన తీరు ఎలా ఉంది, ఈ నిరసనలు ఎందుకు అనే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో మనకి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మనకి వెంకట్ నాయక్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి మిగతా గెస్టులు కూడా యాడ్ అవుతారు. నమస్కారం అండి. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. డిసెంబర్ 7కి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 year పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. సంక్షేమ పథకాలతో పాటు ఇతరత్ర సమస్యలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ పక్కదారి పట్టిస్తూ కూడా విజయోత్సవాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ మరొక వైపు బీజేపీ రెండు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే మరి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 1 year పాలనలో ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అందరూ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఓకే పర్వాలేదు, పాలన బాగానే సాగుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నారంటారా? ఇప్పుడు ప్రభుత్వాల గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏడాది అయిన సందర్భంగా ఎవరైనా ఉత్సవాలు జరుపుకోవడం సహజం. అదేవిధంగా ఈ ఏడాది కాలంలో మీరు సాధించింది ఏమిటి అని చెప్పేసి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించడం కూడా అంతే సహజం. ప్రభుత్వాలు గోరంతని కొండంతలుగా చూపిస్తే దానికి భిన్నంగా ప్రతిపక్షాలు ప్రతిదాన్ని తక్కువ చేసి చూపడం అనేటువంటిది కూడా తెలిసిందే. అందువలన ఈ ప్రస్తుత వర్తమాన ఈ ప్రపంచీకరణ యుగం కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజన్ ప్రాపగండా యుగం అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉంది. అది సామాజిక మాధ్యమం కావచ్చు, లేదా సాంప్రదాయ మీడియా కావచ్చు. ఈ ప్రాపగండా యుగంలో వాస్తవాలు అనేటువంటివి జనానికి తెలియకుండా పోతున్నాయి. అతిశయోక్తులు లేకపోతే రెండు వైపుల నుంచి, అతిశయోక్తులు అంటే అటు ప్రభుత్వం వైపు నుంచి లేదా ప్రభుత్వపక్షాల నుంచి కూడా నడుస్తున్నాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్కి పాస్ మార్కులు తెచ్చుకుంది, అంటే 35% మార్కులు తెచ్చుకుంది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే వారు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు చేస్తారని మనం ఆశించిన అవసరం లేదు. కానీ అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలకి ఇంతవరకు పూర్తిగా రోడ్ మ్యాప్ అయినా కనీసం ఏడాది కాలంలో ప్రకటించలేదు. ఎప్పుడు వాటిని అమలు జరుపుతారు, ఎలా అమలు జరుపుతారు అనేటువంటి ఒక రోడ్ మ్యాప్, ఒక స్పష్టత ప్రభుత్వంలో కనుక ఉంటే దాన్ని వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రంలో తలెత్తినటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీటిని ఫలానా రోజు నుంచి అమలు జరుపుతారనేటువంటి ఒక భరోసా జనంలో ఉంటుంది. అలా లేనప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ముందుకు తెచ్చేటువంటి అంశాలతోటి అనేక అనుమానాలు కూడా తలెత్తుతాయి. దానికి ప్రభుత్వ ఆచరణ కూడా తోడవుతా ఉంది. అందువల్ల ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కావచ్చు, లేదా చేయనటువంటి వాగ్దానాలను గురించి కానీ తులనాత్మకంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇప్పుడు వచ్చాయి అనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వెంకట్ గారు,